బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ పేరు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. టైటిల్ గెలిచాడని మాత్రమే కాకుండా అతనిపై నమోదైన కేసుల విషయంలో కూడా పేరు బాగా వైరల్ అవుతోంది. డిసెంబర్ 17 రాత్రి అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గర అతని ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించారు. గీతూ రాయల్, అశ్విని శ్రీ, అమర్దీప్ కార్లను ధ్వంసం చేశారు. ఆర్టీసీ బస్సులు, పోలీస్ వాహనాన్ని పగలగొట్టారు. అయితే ఈ ఘటనలపై మొదటిసారి ప్రశాంత్ స్పందించాడు. అలాంటి దాడులకు పాల్పడిన వారిని ఉద్దేశించి ప్రశాంత్ కామెంట్ చేశాడు. బిగ్ బాస్ విన్నర్ అయిన తర్వాత పల్లవి ప్రశాంత్ మాట తీరు మొత్తం మారిపోయిందని మొదటి నుంచి విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఇంటర్వ్యూ ఇస్తానని ఊరికి పిలిచి ఆఖరికి ఇంటర్వ్యూ లేదు, ఏం లేదు అన్నాడని విమర్శలు కూడా వచ్చాయి. అలాగే ప్రశాంత్ పై కేసులు కూడా నమోదయ్యాయి. అతని ఫ్యాన్స్ పేరిట బీభత్సం సృష్టించారు. అంతేకాకుండా తాను గెలిచిన 35 లక్షలు రైతులకు ఇస్తానని స్టేజ్ మీద ప్రశాంత్ చెప్పాడు. కానీ బయటకు వచ్చిన తర్వాత మాత్రం మీ ఊరు దగ్గర 14 ఊర్ల రైతులు నష్టపోయారు కదా, వారికి సాయం చేస్తావా అంటే నన్ను సీఎం చేయుని 14 ఊర్లను కాపాడుతాను అంటూ ప్రశాంత్ కామెంట్ చేశాడు. ఇవన్నీ ఇప్పుడు పల్లవి ప్రశాంత్కు నెట్టింట తీవ్ర విమర్శలు, నెగిటివిటీని తెచ్చిపెట్టాయి. అయితే ఈ విషయాలపై తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ప్రశాంత్ స్పందించాడు. తనని వెనక గేట్ నుంచి పంపించేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. నేనేమీ దొంగతనం చేయలేదు. నన్ను గెలిపించిన వాళ్ళంతా అక్కడ ఉంటే వారిని కలవకుండా ఎందుకు పోవాలి అనుకున్నాను. అందుకే మళ్ళీ తిరిగి స్టూడియో దగ్గరికి వెళ్ళానని చెప్పాడు. కారులో నుంచి ట్రోఫీ తీసి గెలిపించిన వారికి చూపించానన్నాడు. అంతేకాకుండా సాయం గురించి కూడా స్పందించాడు. తాను చెప్పిన విధంగా 35 లక్షలు ఖచ్చితంగా రైతులకు ఖర్చు పెడతాను అన్నాడు. ఆ 14 ఊర్లకు 35 లక్షలు ఏ విధంగానూ సరిపోవంటూ వ్యాఖ్యానించాడు. తాను చేయబోయే సాయం గురించి ఖచ్చితంగా అందరికీ చేస్తానంటూ చెప్పాడు. అంతేకాకుండా ఈ ఫ్యాన్స్ గొడవ గురించి మాట్లాడుతూ అమరన్న నేను ఎట్లుంటామో నాకు తెలుసు. ఆయన నామినేషన్ వేసినప్పుడు నేను ఏడ్చాను. ఆయన నా అన్న లెక్క అనుకున్నాను. ఆయన నామినేట్ చేయగానే బాధపడ్డాను. అమరన్న నేను గేమ్ విషయానికి వస్తే అక్కడ ఏం మాట్లాడుకున్నా అక్కడే మర్చిపోతాం. నేను ఆయనకు అన్నం కలిపి పెట్టాను, ఆయన నాకు పెట్టాడు. ఓ రోజు మా ఊరికి రారా, అమ్మ మటన్ బాగా చేస్తుందని చెప్పాడు. మా ఊరికి కూడా రావాలని అడిగాను. తప్పకుండా వస్తాను, నాకు ట్రాక్టర్ నడపడం అంటే ఇష్టం, ఒక వీడియో కూడా తీయాలి అన్నాడు. అన్నారా అన్న దానిలో ఏముంది అని చెప్పాను. ఇంత మంచిగా ఉన్న మేము ఎందుకు అలా చేస్తాం? మీరు ఒకటి గమనించాలి, నా ఫ్యాన్స్ అని చెప్తున్నారు. నా ఫ్యాన్స్ అయితే గీతు ఒక్క అశ్విని కార్లను ఎందుకు పగలగొడతారు? వాళ్ళు నాతో బాగానే ఉన్నారు కదా. ఆర్టీసీ బస్సు పగలగొట్టారంట. నా ఫ్యాన్స్ అసలు అలా చేయరు. షో తర్వాత కూడా అన్న నీ విషయంలో ఏమైనా తప్పు జరుగుంటే సారీ అని అమరన్నకు చెప్పాను అంటూ పల్లవి ప్రశాంత్ చెప్పుకొచ్చాడు. మరి దాడి చేసింది తన ఫ్యాన్స్ కాదంటూ ప్రశాంత్ చెప్పడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.